త్వరలో 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారా? బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక 16 మంది ఎమ్మెల్యేలు జంప్ కావడానికి 4 మంత్రి పదవులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందుకు గ్రేటర్ హైదరాబాద్ చెందిన మాజీ మంత్రితో కాంగ్రెస్ హైకమాండ్ మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. 38 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో 16 మంది పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద 2/3 మెజార్టీతో బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే మంతనాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. ఇందుకు 4 మంత్రి పదవులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ వారితో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి గతం నుంచే వార్తలు వస్తున్నప్పటికీ తాజాగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు ఓవరాల్గా 16 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం జంపింగ్కు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మా కొలీగ్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జంప్ అవుతారని ప్రచారం జరుగుతోంది. సో 4 మంత్రి పదవులు కూడా ఇవ్వబోతున్నట్టు ప్రతిపాదనలు పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందా? అసలు దీంట్లో వాస్తవం ఎంత, ఏం జరుగుతుంది? రాష్ట్రంలో మరొక కీలక పరిణామానికి కూడా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునేటువంటి ప్రతిపాదన మరోసారి అయితే తెరపైకి అయితే వచ్చింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్ గా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా టాక్ అయితే వినిపిస్తా ఉంది. అయితే కొన్ని ప్రతిపాదనల పైన ఇరు వర్గాల మధ్య అంతర్గత చర్చలు నడుస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే మనకు తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారినటువంటి వారితో కలిపి 26 మంది అవుతామని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ కు చెందినటువంటి శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతులు విధించినట్లుగా కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం అయితే ఉంది. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడిగినట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. అయితే దీనిపైన కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. ఈ విషయం పైన ఢిల్లీ పెద్దలు, రాష్ట్రానికి చెందినటువంటి కీలక నేతల అభిప్రాయాలు కూడా అడిగినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే బీఆర్ఎస్ కు చెందినటువంటి 38 మంది శాసనసభ్యుల్లో ఇప్పటికే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపుల పైన బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతుంది. సుప్రీంకోర్టులో సైతం కేసు కూడా వేసింది బీఆర్ఎస్. వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు. సో ఈ నేపథ్యంలోనే మరొక 16 మంది ఎమ్మెల్యేలు కూడా చేరితే 2/3 మెజారిటీ షరతు పూర్తయి బీఆర్ఎస్ ఎల్పీని విలీనానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి దీంతో న్యాయపరంగా ఎక్కడ కూడా చిక్కులు రావని చెప్పేసి కూడా కాంగ్రెస్ అయితే భావిస్తా ఉంది. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం దెబ్బతీయచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ కూడా ఆలోచిస్తున్నది. అయితే ఇప్పటికే మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనుకబడినటువంటి గులాబీ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా మరింత దెబ్బతింటుందని, కనీసం పోటీ ఇచ్చేటువంటి స్థాయిలో కూడా వారికి అభ్యర్థులు దొరకని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. సో గ్రామ స్థాయిలో కారు పార్టీని పెగిలించవచ్చినటువంటి అంచనాలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆ నేతలు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా విలీనం చర్చలు తెరపైకి వచ్చినట్టుగా రైట్. అంటే ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వారికి మంత్రి పదవులు అంటూ చాలా క్లియర్గా అనౌన్స్ చేసింది పార్టీ. కానీ ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇవ్వడం, ఈ అంశానికి సంబంధించి దీనికి సంబంధించిన విశ్వసనీయత ఎంత, అసలు గ్రేటర్ హైదరాబాద్లో మాజీ మంత్రితో కూడా చర్చలు జరుపుతున్నారన్న దాంట్లో వాస్తవం ఎంత? నలుగురికి మంత్రి పదవులు సాధ్యం కాదని మరో రకమైనటువంటి ప్రతిపాదనతో రావాలని చెప్పేసి కూడా విలీన వ్యవహారాన్ని డీల్ చేస్తున్నటువంటి నగరానికి చెందిన ఒక మాజీ మంత్రికి ఏఐసిసి పెద్దలు సూచించినట్టుగా కూడా తెలిసింది. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్లో అత్యధికులు పార్టీ మారేందుకు కూడా కొంత ఆసక్తిగా ఉన్నా కూడా అంటే ఒకటి తెలుగులో సామెత ఉంటది కదా, ఆ కులం చెడ్డా కూడా ఫలం దక్కాలని చెప్పేసి కూడా అన్న సూత్రాన్ని కూడా వినిపిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. సో మరి తమకు ప్రాధాన్యమైనటువంటి పోస్టులు, ఆర్థిక లావాదేవీలు, బిల్లులు, తదితర ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కొందరు షరతులు పెట్టినట్టుగా కూడా లోగడ చర్చ అయితే జరుగుతా ఉంది. పార్టీలో చేరాలనుకున్నటువంటి వారిలో గ్రేటర్ లో ఒకరిద్దరు తప్ప అందరూ కూడా ఆసక్తిగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తాం. సో మరి గ్రేటర్ తర్వాత మెదక్ జిల్లాలోనే అత్యధిక ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. అక్కడి నుంచి కూడా గెలిచినటువంటి వారిని గ్రేటర్ కు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే డీల్ చేస్తున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది.
అక్కడి వారిలో ముగ్గురు మినహా మిగిలిన వారందరూ కూడా ఓకే అయినట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి హైదరాబాద్ జిల్లాలో ఒకరు మినహా మిగతా వారంతా కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు ఓకే అయినట్లుగా కూడా కొంత లోకల చర్చ అయితే జరుగుతా ఉంది రామదాస్. విజయ్, ఇప్పటికే సుప్రీంకోర్టు జంపింగ్ ఎమ్మెల్యేలపై సీరియస్ అవుతుంది, అలాగే స్పీకర్ పై కూడా సీరియస్ అయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఏ స్ట్రాటజీతో వీళ్ళంతా మరి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనం అయ్యే ఛాన్స్ ఉంది? దీనికి సంబంధించిన స్ట్రాటజీ ఎట్లా అనుకోవచ్చు? కోర్టు వైపు సీరియస్ అవుతుంటే వీళ్ళు నిజంగా జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారనడంలో దీనికి సంబంధించిన ఎలాంటి చర్చ జరుగుతుంది? హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అలాగే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే 2 స్థానాల్లో అయితే విజయం సాధించింది. ఇలా ఈ 2 ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. అయితే పదవులు ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో అయితే చేరారు. ఇలా అన్ని రకాల లెక్కలు వేసుకున్నాకనే కాంగ్రెస్ అధిష్టానం వారితో చర్చలు జరుపుతున్నట్లు కూడా కొంత సమాచారం అయితే ఉంది. జిల్లాలకు ప్రాతినిధ్యం, అదే సమయంలో విలీనం ద్వారా న్యాయ సమస్యలకు చెక్ పెట్టడం, అయితే ప్రత్యర్థి పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం, బలహీనపరచడం, ఇలా బహుముఖ వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే ఉంది. సో గతంలో కూడా గతంలోనే కాంగ్రెస్ లోకి కొందరు వచ్చేందుకు సుముఖత చూపినా కూడా పూర్తి స్థాయిలో చర్చలు అలాగే సంప్రదింపులు ముందుకైతే కొనసాగలేదు. సో 3-4 అయితే గనక రాహుల్ గాంధీ సమక్షంలో చేరేందుకు సుముహూర్తం ఫిక్స్ అయినట్టుగా కూడా కొంత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాక కూడా చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే మనకు అందింది రామ్దాస్. రైట్. అంటే విజయ్, ఇప్పుడు ఈ మండలిలో కూడా బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ చేస్తున్నట్టున్నారు. అసలు ఏంటి ప్లాన్? ఎట్లా బలం పెంచుకునే అవకాశం ఉంది? రామదాస్, అయితే బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగానే మరికొందరు ఎమ్మెల్సీ సైతం పార్టీ మారడంలో కూడా తెలుస్తోంది. అయితే వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటన్నింటినీ కూడా కైవసం చేసుకునేందుకు విలీనం ద్వారా మార్గం సుగమం అవుతుందని చెప్పేసి కూడా, దీంతో మండలిలో బీఆర్ఎస్ బలం గణనీయంగా పడిపోయి అక్కడ సైతం తక్కువ మంది సభ్యులు ఉంటే విలీనానికి సులువు అవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు అయితే అంచనా వేస్తా ఉన్నారు. మరి గతంలో జరిగినటువంటి అవమానానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పైన ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. అసలు చూడాలి మరి అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని దాంట్లో విలీనం చేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ అంటే దీనికి ఒప్పుకుంటుందా లేదా అనేటువంటి దానిపైన కూడా కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రామ్దాస్. రైట్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. సో గ్రేటర్లో మాజీ మంత్రితో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరుపుతుందని తెలుస్తుంది. మొత్తం 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరొక 16 మంది ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఇందుకు 4 మంత్రి పదవులకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఇంకా దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇది బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. సో వైపు జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టులో నడుస్తుంది. అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగబోతోంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా క్లియర్గా చెప్పింది, మంత్రి పదవులు కేవలం తమ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళకి ఇస్తామని చెప్పింది. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో నిజంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు దక్కుతాయా, లేదా అసలు గెలిచి కాంగ్రెస్లో చేరేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా? కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమైనా మార్చుకోబోతుందా? దాన్ని బట్టి తదుపరి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారని మాత్రం ఆసక్తి రేపుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.